బంగారంపై రుణాలు తీసుకునే వాళ్లకు ఈ గుడ్ న్యూస్. గోల్డ్ లోన్పై అప్పులు ఇచ్చే బ్యాంకులు కొత్త ఆలోచన చేస్తున్నాయండి. ఇక నుంచి అప్పు తిరిగి చెల్లించేందుకు ఈఎంఐ పెనాల్టీ తీసుకురాబోతున్నాయి. నెలవారీ రుణాలను చెల్లించేందుకు త్వరలో కొత్త స్కీములు ప్రకటించబోతున్నాయి. అయితే బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని ఆర్బీఐ రీసెంట్గా గుర్తించింది. రుణాలు ఇచ్చే సంస్థలను ఆర్బీఐ ఇటీవల హెచ్చరించింది. బంగారు రుణాల్లో ఎగవేతలు పెరుగుతున్నాయని, వీటిని తగ్గించేందుకు ప్రయత్నించాలని సూచించింది. ఇందులో భాగంగానే ఇప్పుడు కొత్త స్కీములు ప్రకటించేందుకు సంస్థలు రెడీ అవుతున్నాయి. ప్రజెంట్ బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రుణం తీసుకున్న వారు టైం పూర్తయ్యాక వడ్డీతో కలిపి మొత్తం రుణం చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఈఎంఐ పద్ధతి కూడా లేదు. అయితే తమ దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా కట్టుకునే వీలు మాత్రమే ఉండేది. కావాలనుకుంటే టైం కంటే ముందే మొత్తం బకాయిని చెల్లించవచ్చు. కానీ ఇక నుంచి రుణం మంజూరయ్యాక వడ్డీ అసలును నెలవారీ నమూనా వాయిదాలు అంటే ఈఎంఐల రూపంలో చెల్లించే వీలును కంపెనీలు కల్పించబోతున్నాయి. అయితే బంగారు రుణాలను చెల్లించేందుకు కొత్తగా అప్పులు ఇవ్వాలని నిర్ణయించారు. గోల్డ్ తనఖాపై ఇచ్చే రుణాల్లో అవకతవకలు జరుగుతున్నాయని గుర్తించినట్లు సెప్టెంబర్ 30 నాటి సర్క్యులర్లో ఆర్బీఐ వెల్లడించింది. బంగారం విలువ లెక్కగట్టడం, బకాయిలు ఉన్న వారి ఆభరణాల వేలంలో పారదర్శకత లోపిస్తుందని, రుణం విలువ నిష్పత్తి పరిశీలన, నష్టభయం గణన వంటి అంశాలు ఆర్బీఐ ప్రస్తావించింది. వీటన్నిటికీ మించి కేవలం పాక్షిక చెల్లింపునే ఆమోదించడం అనేది లోపభయిష్ట ధోరణిగా పేర్కొంది. రుణమిచ్చేందుకు బంగారం విలువనే ప్రతిపాదికగా తీసుకోకుండా రుణ స్వీకరణ, చెల్లింపు సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలని నిర్దేశించింది. పాక్షిక చెల్లింపులు చేస్తే రుణాన్ని రోల్ ఓవర్ చేయడమే మంచిది కాదని తెలిపింది. అందుకే పసిడి తనఖా రుణాలకు నెలవారీ చెల్లింపు పద్ధతిని పరిశీలిస్తున్నట్లు వివరించింది.